రేషన్ సరుకులు షాపుల ద్వారా ఇవ్వటం వల్ల పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి విధానం ద్వారా సరుకులు ఇచ్చేవారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేయడంతో ఇబ్బంది పడ్డామన్నారు. వ్యాన్లు వచ్చే సమయం తమకు తెలిసేది కాదన్నారు. ఇక దీంతో ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే సరుకులు తీసుకునే వాళ్ళమని, చాలా నెలలు రేషన్ అందకపోయేదని వినియోగదారులు తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పాత పద్ధతి ద్వారా సరుకులు ఇవ్వడంతో తమకు సమయం ఆదా అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల్లో ఏదో ఒక సమయంలో వచ్చి రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించే పద్ధతి చాలా బాగుందంటున్నారు తణుకు గ్రామస్తులు. గతంలో డీలర్లందరూ ఎండీలకు బియ్యం ఇచ్చేసి ఇంటికాడ కూర్చోవడం వల్ల మాకు కూడా ఏంటంటే పని ఉండేది కాదు. కానీ ఇప్పుడు పని పెరుగుతుంది. పని పెరుగుతాం వల్ల మాకు కూడా ఎక్సర్సైజ్ కింద ఉంటుంది. గతంలో ఏదో సోమరపోతుల్లాగా చేసినట్టు చేశారు తప్ప మాకు పని లేకుండా చేశారు. కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే కన్జ్యూమర్ మేము బియ్యం ఎత్తు అనేది చాలా ఆనందంగా ఉన్న విషయం. అదేవిధంగా మా డీలర్ అందరూ కష్టపడి వాళ్ళు బియ్యం 20 రూపాయలు తీసుకున్నారు. మేము 17 రూపాయలు తీసుకుని మేము గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకి మేము 16 తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా డీలర్ అందరూ కూడా చాలా ఆనందంగా గత షాపుల కన్నా ఈ షాపులు గవర్నమెంట్ మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి చేస్తున్నాం. దాని మీద ఇవాళ మట్టికి పండుగ వాతావరణం కింద తయారు చేసి మేము షాపులో ఓపెనింగ్ చేయడం జరిగింది. ఏటా వ్యాన్ కోసం ఎదురు చూసేవాడిని. ఈ పొట్టు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇలా ఈ పథకం మంచి పథకం ఇచ్చారు. వ్యాన్ కోసం చూడక్కర్లేదు. గమ్మున పనికి వెళ్ళాలన్నా ఏదైనా టైం నాకు అనుకూలమైన టైంలో తీసుకుంటానికి నాకు చాలా ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా బాగుంది. నా పేరు కరిమేరక లక్ష్మి. మాది ఉండి అండి. ఇంతవరకు అంటే బండి వచ్చేది, బండి కోసం ఎదురు చూడవలసి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. బండి వచ్చినప్పుడు ఉంటే బియ్యం ఇచ్చేవారు, లేకపోతే పనులకు వెళ్తే మాకు చాలా ఇబ్బంది. వేరే ఊరు వెళ్ళినా కూడా బియ్యం వచ్చేవి కాదు మాకు. ఇప్పుడైతే మాత్రం బాగుందండి, మాకు అనుకూలంగా ఉంది. ఎప్పుడు వచ్చినా 8:30 నుంచి 12 గంటల వరకు ఇస్తున్నారు. మళ్ళీ సాయంత్రం 3 నుంచి మళ్ళీ 8 వరకు ఇస్తున్నారండి. పనులకి వెళ్ళిపోయినా మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఏ ఇబ్బంది లేదు. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చండి. మాకు ఇది బాగుందండి. అప్పుడు కన్నా ఇప్పుడు చాలా బాగుందండి. గతంలో కూడా ఇలాగే ఇచ్చేవారండి రేషన్. అప్పుడు బాగానే ఉండేదండి. మధ్యలో మళ్ళీ ఇంటికి వ్యాన్ వచ్చిందండి. అది ఎప్పుడు వచ్చిందో బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉండేది. మళ్ళీ పాత పద్ధతిలాగే ఇప్పుడు ఇస్తున్నారండి. మాకు వీలైనప్పుడు తీసుకోవటానికి అనుకూలంగా ఉన్నదండి. ఇదే బెటర్ అనిపిస్తుంది మాది. ఇది వరకు ఇలాగే ఇచ్చేవారు కాబట్టి ఇలాగే బాగుంది. వ్యాన్ ఇవ్వడం వల్ల ఆన్ టైంలో మేము డ్యూటీలో ఉండడం, ఆఫీస్లో ఉండడం, లేదంటే ఏదైనా పని మీద ఊరు వెళ్ళడం అవి మిస్ అయిపోతాం. ప్రతి నెల కూడా ఏదో ఒక నెలలో మనం రేషన్ తీసుకోవడం, డేట్ అయిపోవడం, లేదా వెళ్ళిన తర్వాత ఏదో అయిపోయింది, రేషన్ అయిపోయిందని చెప్పడం, డేట్ అయిపోయిందని చెప్పడం, టైం అయిపోయిందని చెప్పడం చెప్తున్నారు. ఇలా అనుకోండి, మాకు టైం టు టైం, డేట్ టు డేట్ ఎప్పుడైతే అప్పుడు మేము వచ్చి తీసుకోవడానికి బాగుంటుందండి. అనుకూలంగా కూడా ఉంది. ఇక్కడ ఇలా తీసుకోవడం, రేషన్ వచ్చి తీసుకోవడమే బాగుంది. మాకు ఎలా అయితే ఏ టైంలో కావాలంటే ఆ టైంలో తీసుకోవడానికి అనుకూలంగా ఉందండి సార్. మాకు ఇలాగే బాగుందండి. వేళ్ళ మీద కన్నా అంటే వేసుకోవడానికి అండి. మరి అంటే ఎక్కడికైనా ఏదైనా ఊర్లు వెళ్ళినా చేసినా మళ్ళీ మేము వచ్చేటప్పటికి మళ్ళీ మాకు రైస్ అందుతులేదండి. అందు గురించి ఇలాగే మాకు